నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ నాయకుడు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, నిన్ననైతే బీఆర్ఎస్ వరంగల్ సభ బీఆర్ఎస్ లీడర్స్ కార్యకర్తలు పెట్టిన కేసీఆర్ గారు వరంగల్ సభ ఎల్కతుర్తిలో జరిగింది. మరి ఆ సభ ఎలా జరిగింది, మీ ఉద్దేశం ఏంటి? ఆ సభపై మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు సభ పెట్టుకుంటే మాకు వచ్చే అభ్యంతరం కూడా ఏం లేదు. కానీ సందర్భం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీని విలన్ అని చెప్పుడు, కాంగ్రెస్ పార్టీని విషం కక్కుడు, కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలు చేయడు, కాంగ్రెస్ పార్టీకి ఈనాడు ఆనాడు ఏనాడైనా శత్రువు అని చెప్పుడు, ఇదంతా కేసీఆర్ గారికి తగదని సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే, శ్రీమతి సోనియా గాంధీ గారు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. నువ్వు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఎప్పుడైతే ఒక భావోద్వేగాల పరిస్థితిలో ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా మమ్మల్ని నమ్మకుండా నీకు ఓటేసి అదే విధంగా 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే విలువ ఇదా అని ఈ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ భవన్ వేదికగా వారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఏదైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రము అయ్యేది కాదు. కానీ అయినావు కాబట్టి, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోచుకొని ఇలా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ అదే విధంగా దోచుకున్న డబ్బును బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని తిడితే నీవు రాబోయే రోజులలో నీకు రాజకీయ సమాధి కడతారని సందర్భంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ నీదేదంటే సోదుంటే నువ్వు చెప్పుకొని ఉంటివి. కాంగ్రెస్ పార్టీని దీంట్లో లాగడం గల ఆంతర్యం ఏమిటి అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నీ అవాకులు చెవాకులు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ. కనుక ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను సందర్భంగా కేసీఆర్ ను సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఉచిత బస్సు పెట్టి ఈ రోజు మహిళలను జుట్టు పట్టుకొని కొట్లాడవలసిన సిచ్యువేషన్ వచ్చింది, అది మీ వల్లనే అని కూడా అన్నారు కదా. అది ఎంత దురదృష్టకరం అలాంటి మాటలు మాట్లాడుతున్నా. అంటే ఆయన వయస్సు కానీ ఆయన చేసిన పదవి కానీ 45 సంవత్సరాల రాజకీయ జీవితం కానీ దిగజాడు రాజకీయ జీవితం అంట. ఏ మహిళలు కొట్టుకున్నారు, ఏ మహిళలు తిట్టుకున్నారు? ఇవాళ అమ్మగారింటికి పోయినా, అమ్మవారి దగ్గరికి పోయినా కానీ ఇవాళ మంచి ఏది అనుకూలమైన వాతావరణంలో వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి ఇవాళ మహిళలందరూ సంతోషంగా ఉంటే జనాభాలో దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 దాదాపు మహిళలు ఉంటే మహిళలందరినీ కించపరిచే విధంగా, మహిళలంటే సాక్షాత్తు ప్రకృతి దేవతల కొలిచే మనము, అమ్మవార్లను కొలిచే మనము ఇలా మహిళల పట్ల ఇంత చులకన భావం ఎందుకు కేసీఆర్ అని అడగదలుచుకున్నాం. కనుక ఇప్పటికైనా మీరు బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 15 నెలలు దాదాపు 18 గంటలు పనిచేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు మా క్యాబినెట్ అంతా పనిచేస్తూ ఇలా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధిలో వాళ్ళు చేయాలని ఇలా వారికి ఉన్న ఆంక్షలు కేవలము అభివృద్ధి కోసమే. ఈ రోజు దాదాపు మరి ఈ 15 నెలల్లో దాదాపు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసారు, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇచ్చారు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చారు, అదే విధంగా గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, బీసీ కమిషన్ ఏర్పాటు చేసిరు, కులగన చేసిరు, అదే రైతు కమిషన్ ఏర్పాటు చేసిరు, విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు, ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లను చేయడం జరిగింది, రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది, సన్న ఒడ్లు వండిస్తే ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం పంపిణీ జరుగుతుంటే కడుపు మండి చూడలేక ఇలా కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం మరి దురదృష్టం. రైతుకు అదే విధంగా సంవత్సరానికి మరి ఏదైతే డిసెంబర్ 7 తారీఖు నాడు పరిపాలన మొదలైందో, ఏ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారో అదే లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా ఈ రాష్ట్రంలోని 55,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి మరి మర్చిపోయారా? మరి ఎందుకు ఈ రకంగా మీరు అసహనానికి వెలగక్కుతున్నారని సందర్భంగా అడగదలుచు. అదే విధంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిఎస్పి ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే విధంగా గ్రూప్ 1 పరీక్షలు గత 13 సంవత్సరాల నుంచి చేయక 10 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇలా మరి ఈ నిరుద్యోగుల పక్షపాతి అని నిరుద్యోగులందరూ కూడా ఇలా హర్షాతిరేకలు వ్యతిరేకం చేస్తున్నారంటే మరి ఎక్కడ ఉన్నారు మీరు? ఫామ్ హౌస్ లో ఉండి ఇవన్నీ చూడకుండా లేక బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద అక్కసుక ఎల్లగక్కున్న మీరు
తక్షణమే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. అదే విధంగా ఇదే 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకుల ద్వారా 21 కోట్ల రూపాయలు ఇలా బ్యాంకులు వేసి రైతులందరినీ కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పక తప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలుగా ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ తల్లికి నీరాజనాలు వలుకుతున్నాం. జయ జయ తెలంగాణ జననీ జయభూతి అనే రాష్ట్ర గీతాన్ని కూడా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా 15 నెలల్లో ఏం సాధించలేదని, ఏం చేయలేదని ఏదో పగటి వేషకాలు లేక వచ్చి ఇలా వరంగల్ సభలో పెడితే మీ సభ అట్టర్ ఫెయిల్, ఖాళీ కుర్చీల సభ. అందుకొరకే అంతకు మేము ఎన్నోసార్లు కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఇంతకంటే పెద్ద పెద్ద సభలు పెట్టాము. ఈ సభను చూసి ప్రజలు కానీ అదే విధంగా ఇటు పార్టీ నాయకులు కానీ ఎవ్వరం కూడా భయపడడం లేదు. అందుకొరకే మా బలం, మా స్ట్రెంత్ అంతా కూడా ప్రజలు, మా కార్యకర్తలని సందర్భంగా మనం చేస్తాం. తెలంగాణని నాశనం చేస్తే మేము ఊరుకోను అని కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరి దీని మీద మీరు ఏమంటారు? తెలంగాణకు నష్టం చేసింది మీ కుటుంబం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద, భీమా నెట్టంపేట ప్రాజెక్టు రీడైజైన్ల పేరు చేసి దాని మీద డబ్బులు కలుకొని మీ సాధారణ జీవితం రబ్బర్ చెప్పులు వేసుకునే మీరు ఇలా విలాసవంతమైన జీవితాలు గడిపి ఈ రోజు తెలంగాణకు ఏదైతే దరిద్రం పోయింది గత ప్రభుత్వం నుంచి, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సువర్ణ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇలా ప్రజల వెలుగుల్లో మరి ఆనంద డోలికల్లో మునుగుతా ఉన్నారు. ఇటు మహిళలు కానీ విద్యార్థులు కానీ మీరు చూసిరమ్మా, ఇంతకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఉద్యోగాల కొలువుల కొట్లాడకు మరి ఒక రణరంగం మారింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా రోడ్ ఎక్కడం లేదు. రైతులు సుఖంగా ఉన్నారు, నా ప్రజలు సుఖంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఈ రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలా సెక్రటరియట్ లో, సచివాలయంలో అందుబాటులో ఉన్నాడు, ఇంట్లో అందుబాటులో ఉన్నాడు. నెలకు ఒక జిల్లాకు పోయి పర్యటన చేస్తుండు, క్షేత్రస్థాయిలో ప్రజా జీవనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక సాధారణ రైతు కుటుంబం వచ్చింది కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ నా బీసీ జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఇలా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాడు. గతంలో ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కే పరిమితమైన ముఖ్యమంత్రి గాడు ప్రజల్లో ఉండి ప్రజలతోని మెప్పు పొంది ప్రజలతో శభాష్ అనిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ బహిరంగ సభల్లో ఇతను మాట్లాడినావో తక్షణమే సాయంత్రం లోపల నువ్వు క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.